ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మీద బాగా దృష్టి పెట్టింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు కాబట్టి అక్కడ గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సహకరిస్తున్నట్టుగా, పరోక్షంగా సహకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిందే వార్త. ఇక అసెంబ్లీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే. నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జీహెచ్ఎంసీ విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయంగా కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరిగే ఛాన్స్. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలోవే మూడో వంతు. అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇదే. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ. ఇక ఒకవేళ భవిష్యత్తులో కనుక నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే సో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం 119 సెగ్మెంట్ల నుంచి 153 నియోజకవర్గాలు అవుతాయి. సో 153 నియోజకవర్గాలు అయితే అందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ నియోజకవర్గాలు, అంటే పెరిగేటటువంటి సెగ్మెంట్లలో మూడో వంతు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయట. సో అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రాతినిధ్యం లేదు, చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. సో అందుకనే రేవంత్ రెడ్డి గ్రేటర్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిండట. సో అందుకనే మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జీహెచ్ఎంసీ విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధానమైన కారణం గ్రేటర్ హైదరాబాదులో సీట్లు పెరగడమే. సో ఒకవేళ ఇదే నిజమైతే గ్రేటర్ హైదరాబాద్లో కనుక సీట్లు పెరుగుతాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఎక్కువ సీట్లు తీసుకుంటారో వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసమే ఇక రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక దానిలో భాగంగా నిన్న జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరిపోయిండు. సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు. ఇక కాంగ్రెస్లో ఇప్పటివరకు చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకున్నది. నేడు షేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఇవాళ చేరబోతున్నారు.